నమస్తే, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నిన్న శివరాత్రి పండుగ సందర్భముగా మా ఇంటి దగ్గర 1000 మందికి సరిపడా పులిహోర, అదేనండి స్వామివారి ప్రసాదం. శివరాత్రికి శివయ్య ప్రసాదం చేసాము మేము. ఒక 50 కేజీల బియ్యం వండి పులిహోర చేసాము. అంటే 1000 మంది దాకా సరిపోతుంది. ఇలా చేత్తో కలుపుతున్నారేంటి అనుకోకండి. 50 కేజీలు అంటే గెరిటలతో స్పూన్లతో కలపలేం కదా అండి. 3 మనుషులు 4 గంటలు కష్టపడి చేస్తేనే ఆ 50 కేజీల బియ్యం అన్నంతో పులిహోర 4 గంటలు పట్టిందండి వాళ్ళకి. పాపం ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేశారు. చింతపండు ఉడకబెట్టడం, బియ్యం కడగటం, అన్నం వండటం, ఆరబెట్టడం, ఆ చింతపండు పులిహోర కలపటం, ఆ తాలింపు వేయటం అంతా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తేనే వాళ్ళకి ఆ ప్రసాదాలు టయానికి చేయగలిగారు. వాళ్ళు నిమిషం కూర్చోకుండా చేస్తూ ఉంటేనే 4 గంటలకి ఆ పులిహోర చేయటం అయ్యింది. ఎంత కష్టం చూడండి. మన ఇంట్లో 1/2 కేజీ చేసుకోవడానికి పులిహోర అంటేనే అరగంట పడుతుంది మనకి. వాళ్ళు 50 కేజీల బియ్యం చేయాలంటే మామూలు మాటలు కాదు, మామూలు పని కాదు. అది ఎంత కష్టపడి చేశారో. 50 కేజీల బియ్యం అంటే వండాలి, చెయ్యాలి, కష్టం. అది 1000 మంది భక్తులకు ప్రసాదం పంపిణీ జరిగింది నిన్న. ఎలా ఉంది చెప్పండి, మీ కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో మీ ఉద్దేశం నాకు తెలియాలి. ఇంకేం చెప్పాలి నేను. పులిహోర నచ్చిందా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 మా ఛానల్ని కొంచెం 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 సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, బాయ్ 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 బాయ్. ఇంకా వీడియో ఉంది. నేను ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ పెద్ద ఆయన కూడా, ఆయన 90 ఏళ్ళు ఉంటాయండి. ఆయన ఒక చెయ్యి వేసి ఆయన కూడా ఆ ప్రసాదాల పనిలో పుణ్యం మూటగట్టుకోవాలనే పనిలోనే ఉన్నాడు. నువ్వు ఎందుకు అడ్డం లెగు నానా అంటున్నాడు ఆ వంట చేసే ఆయన. ఆహా, గిన్నె పట్టుకొనినా కూర్చున్నాడు కానీ ఆయన మాత్రం లేకపోవటం లేదు. నేను చూసి చూసి నవ్వుకున్నా. గిన్నె కదలకుండా పట్టుకుంటా, మీరు తిప్పండిరా అంటున్నాడు ఆయన. చూడండి. సరే, ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో 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 హలో, నేను మళ్ళీ వచ్చేసా. మీరు ఇంకా వీడియో చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మా పులిహోర? టేస్ట్ సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? చింతపండు సరిపోయిందా? మా పులిహోర కలర్ ఎలా ఉంది? ఏంటి చెప్పండి. వీడియో చూస్తున్నారు సైలెంట్గా, చెప్పండి అబ్బా. పులిహోర అయితే నేను టేస్ట్ చేశాను కదా, సూపర్గా ఉంది. చాలా 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 బాగుంది. ఆయన చూడండి ఎలా 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 కలుపుతున్నాడు. అలా కలిపితేనే అదంతా టేస్ట్ వస్తుందండి. ఆ బియ్యానికి ఆ చింతపండు పట్టాలి కదా. ఆ ఉప్పు, ఆ చింతపండు ఆ బియ్యానికి, అన్నానికి పడితేనే ఆ చింతపండు మనకి బాగా అన్నానికి పట్టి టేస్ట్ వస్తుంది. లేదంటే అది పులుపుగానో, చప్పగానో, ఉప్పగానో తయారవుతుంది. అలా కలిపితేనే ఆ పులిహోరకు టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఆ పెద్ద ఆయన చూసారా? కనిపించాడా మీకు? చూడండి. అక్కడ కలపరా, ఇక్కడ కలపరా, బాగా సర్దరా, మూత పెట్టరా,
అని విసిగిస్తూనే ఉన్నాడు. చూడండి, ఆ గిన్నెలో ఈ గిన్నెలో వేస్తుంటే చాలురా పోయిద్దిరా ఇంకా అంటున్నాడు. చూడండి, ఏంటి పులిహోర లాస్ట్కి ఇలా డెకరేషన్ జరిగింది. ఇలా చేసి గుడి దగ్గరికి పంపించాము. ఎలా ఉంది మా పులిహోర? నచ్చింది కదా మీకు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఈ శివరాత్రి మీ అందరికీ చాలా చాలా మంచి జరగాలని కోరుకుంటూ మీ ఇంటి ఆడపడుచు మీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీ ఇంటి ఆడపడుచుని